పారవేయడం. ఆయన పని సమాప్తం అయిపోయింది. ఈ లోకానికి వచ్చాడు 33.5 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల లోపు ఎందుకు సేవ చేయలేదు ఆయన? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటు ఎప్పుడు వేస్తారు చెప్పండి? మనంతా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఓటు? 18 పూర్తి అయినప్పుడు మనకేమిస్తారు? ఓటర్ ఐడి కార్డు ఇస్తే మనం అప్లై చేసుకుంటాం. అంత లోపల నీవు ఎంతలా ఉన్నా, ఎంత పొడుగు ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, నీవెన్ని స్పీచ్లు ఇచ్చినా ఎవరికి వేయాలని ఏం చేయరు? యూదులు యొక్క ప్రకారం కూడా 30 ఏళ్ళు పైబడిన వారే యాజకులుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు మోషే యొక్క ధర్మశాస్త్రము కానీ మోషే యొక్క దాంట్లో కానీ మనం చూసుకుంటే 30 ఏళ్ళ పైన ఉన్న వారిని లెక్కించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు మోషే గారికి ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఎంతమంది? 6 లక్షల మంది వచ్చారు. అంటే ఎవరైతే 30 ఏళ్ళ పైబడి ఉన్నవారు మాత్రమే లెక్కలేకి వచ్చారో, అంత లోపల ఉన్నవారు కానీ స్త్రీలు కానీ లెక్కలేకి రాలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి 30 ఏళ్ళు ఎందుకు టైం పట్టింది? 12 ఏళ్ళ వయసులోనే తలకిందలు చేశారు శాస్త్రుల్ని. ఆయన మాట్లాడే మాటలకి వీళ్ళు మాట్లాడలేకపోయారు. ఎందుకు ఇంత టాలెంట్ పెట్టుకొని మరి ఎందుకు ఈ 30 ఏళ్ళ తర్వాతే సేవ ప్రారంభం చేశాడంటే అది ధర్మశాస్త్ర నిబంధన. అర్థమైందా? ధర్మశాస్త్ర నిబంధన ఏమిటి? 30 ఏళ్ళ తర్వాతే యాజకత్వం చేయాలి. అందుకే ఆయన సేవ 30 ఏళ్ళ తర్వాత ప్రారంభం చేశాడు. ఆయన అన్నమాట సమాప్తమైంది. ఏం సమాప్తమైందంటే ఆయన పని సమాప్తం అయిపోయింది. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పని అయిపోయింది. మరి మన పని ఆరంభమైందా? మనం చెప్పగలుగుతున్నామా? ఇదిగో నేను చచ్చిపోతున్నాను, నా పని సమాప్తమైంది, మీరు బాగుండండి. మన పని ఏంటో మనకు తెలియకపోతే వైటు యోహను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పైలా యోహన్ 3रा अध्याय 8वां वचन. मूव చేస్తా, టైం అయింది. पाप करणारा सैतानाचा आहे, कारण सैतान प्रारंभापासून पाप करीत आहे. सैतानाचे कृत्य नष्ट करण्यासाठी देवाचा पुत्र